ఇప్పుడు నెలల కమానం చెమట తీసి పండించిన పంటకు ఆఖర్ల బీమార్ వచ్చిందనుకో ఎట్లుంటది? సరే ఎట్లనో కట్ల కాపాడుకొని మార్కెట్కు పోతే రాత్రికి రాత్రే పంటల ఇన్ని బస్తాలు దొంగలు ఎత్తుకపోతే ఇంకెట్లుంటది? అగో అచ్చం అట్లనే నెలలు ఏండ్ల కమానం వందల మంది చెమట తీసి సినిమాలు తీస్తుంటే పంటకు పురుగులు పట్టినట్టు సినిమాలను సుతా పైరసీ పురుగు పరిశాన్ చేస్తాంది. టాకీస్కేం పోతాంరా, 500 తుట్టి రేపు ఫోన్లోనే చూద్దాం తీ. అరే జమానా నడుస్తాందబ్బా. హౌ మళ్ళా కొత్త సినిమా పొద్దుగాల టాకీస్ లో కొత్తే పొద్దుముకట వరకు ఆన్లైన్ లకు రావట్టే తీరొక్క వెబ్సైట్లు ఓపెన్ చేసుడే చూసుడే. టీవీకి కనెక్ట్ చేసుకుంటే ఇంటోళ్ళంతా పుక్కట్లనే పురుసత్తుగా చూడొచ్చాయే. గేమ్ చేంజర్ కి హెచ్డి ప్రింట్ వచ్చింది, తండేల్కి హెచ్డి ప్రింట్ వచ్చింది. రేపు మీ సినిమాలకు రాదా? గిట్లా పైరసీ సినిమాలు వస్తుంటే ఇక టాకీస్లకు వచ్చి ఎవరు చూస్తారు? సినిమాలు తీసేటోళ్ళు అసలే పట్టించుకుంటలేరు అని ఫీల్ అయితాండు మన దిల్ రాజు సారు. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు. దానికి ఒక ఉద్యమం కావాలి. దొంగతనంగా సినిమాను లీక్ చేసేటోళ్ళ సంగతి చూడాలని సర్కార్కు ఉత్తరం రాసే పనులున్నాడట సార్. ఇప్పుడు తెలంగాణ సినిమాల సంఘం పెబ్బ కాబట్టి వాజివే సినిమా కూడా ఓ బిజినెస్ ఏనాయే. పైరసీ తోటి లాస్ అవుతారు కదా. కానీ పెట్టిన పైకమంతా 2-3 రోజులనే గుంజుకోవాలని టికెట్ల రేట్లు పెంచుతున్నందుకే గిట్లా వేస్తుండ్రో ఏమో. ఈ ముచ్చట మీద కూడా ఆలోచన చెయ్యుర్రి సారు.